హలో ఎవ్రీవాన్! ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ డ్రామాని చూసేద్దామా? డ్రామా స్టార్టింగ్‌లోనే మనకి ఒక లగ్జరీ కార్ నుంచి ఫీమేల్ లీడ్ దిగుతుంది. తన పేరు జాస్మిన్. తను షెన్ కంపెనీ యొక్క సీఈఓ. అలాగే తనతో పాటు పిల్లలు కూడా దిగుతూ ఉంటారు. అందులో మిడిల్ బాబేమో హ్యాకర్, చిన్నోడేమో మిరాకిల్ డాక్టర్, పాపేమో స్ట్రాంగెస్ట్ గర్ల్. సో జాస్మిన్ వాళ్ళతో అంటుంది, మనం అబ్రాడ్ నుంచి ఎందుకు వాపస్ వచ్చామో గుర్తుంది కదా అని అంటుంది. అప్పుడు వాళ్ళు అంటారు, హా మమ్మీ, బ్రదర్ని అలాగే డాడీని సర్చ్ చేయడానికి అని అంటారు. అప్పుడు జాస్మిన్ అంటుంది, మీకు డాడీ లేడు, ఓన్లీ మీ బ్రదర్ని మాత్రమే సర్చ్ చేయడానికి వచ్చామని అంటుంది. అప్పుడే ఇంకో బాబు అంటాడు, మమ్మీ అబద్ధం ఎందుకు చెప్తున్నావు, డాడీ జీ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి అని మాకు తెలుసులే అని అంటాడు. జాస్మిన్ ఏమో తన ఆఫీస్లో కూర్చొని ఉంటుంది. అప్పుడే తన దగ్గరికి తన ఫ్రెండ్ వస్తాడు లీ. సో తను అంటాడు, ఫైనలీ నువ్వు ఆఫీస్కి వచ్చేసావా అని అంటూ ఉంటాడు. అలాగే జీ కంపెనీతో కోఆపరేట్ కావడానికి మీ స్టెప్ సిస్టర్ని జీకి మ్యారేజ్ చేయబోతున్నాడు అని చెప్తాడు. అప్పుడు జాస్మిన్ అంటుంది, జీ ఫ్యామిలీ అని గుర్తు రాగానే, అక్కడే కదా నా పెద్ద కొడుకుంది, వాళ్ళ ఇంట్లోనే అని అంటూ ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, నీకు తెలుసా జీకి యాక్సిడెంట్ అయింది 1 మంత్ బ్యాక్. సో తన ఐస్ కూడా పోయాయి, అలాగే డిసేబుల్ కూడా అయ్యాడు అని చెప్తాడు. తనేమో అదేం పట్టించుకోకుండా, నేను నా పెద్ద బాబుని విడిచిపెట్టాల్సి వచ్చింది. ఆ టైంలో నేను కొంచెం వీక్ ఉండడం వల్ల నా కొడుకుని జీ ఫ్యామిలీలో వదిలేసి వెళ్ళిపోయాను. కానీ ఇప్పుడు నేను పవర్ఫుల్గా మారాను. సో నేను నా కొడుకుని రిటర్న్ తీసుకొని వెళ్తాను అని అంటుంది. జాస్మిన్ ఏమో వాళ్ళ స్టెప్ మదర్ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటుంది. సో తనని ఆపడానికి బాడీ గార్డ్స్ ఎదురొస్తే వాళ్ళని కొట్టి లోపలికి వెళ్తూ ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. జాస్మిన్ని చంపడానికి వాళ్ళ స్టెప్ మదర్ అలాగే స్టెప్ సిస్టర్ ఏమో ఒక రూమ్లో బంధించి నిప్పు పెడతారు. మీ మమ్మీ లాగానే నువ్వు కూడా చనిపో, సో అప్పుడు ఈ కంపెనీ యొక్క మొత్తం ప్రాపర్టీ మాకే వస్తాయని అంటూ ఉంటారు. జాస్మిన్ ఆ టైంలో ప్రెగ్నెంట్ కూడా అయి ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్లోకి వద్దాం. తను అనుకుంటుంది, వాళ్ళ మీద ఎలాగైనా రివెంజ్ తీసుకోవాలి అని అనుకుంటుంది. జాస్మిన్ వాళ్ళ స్టెప్ సిస్టర్ ఏమో వాళ్ళ మమ్మీకి చెప్తూ ఉంటుంది, మమ్మీ నేను జీని మ్యారేజ్ చేసుకోను, అతను బ్లైండ్ అలాగే డిసేబుల్ కూడా, సో నేను అతన్ని మ్యారేజ్ చేసుకోను అంటే వాళ్ళ మమ్మీ ఏమో మీ డాడీ ఇష్టం అని అంటుంది. వాళ్ళ డాడీ కూడా ఇప్పుడు మనం చేసేది ఏం లేదు, ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది అనగానే అప్పుడే జాస్మిన్ ఎంటర్ అవుతుంది. జాస్మిన్ని చూడగానే వాళ్ళు షాక్ అవుతారు. జాస్మిన్ అంటుంది, సిస్టర్ ప్లేస్లో నేను తనని మ్యారేజ్ చేసుకుంటాను, కానీ ఒక కండిషన్ అని అంటూ ఉంటుంది. అప్పుడే వాళ్ళు అంటారు, ఏంటి నువ్వు ఇంకా బతికే ఉన్నావా అని షాక్ అవుతారు. సో తను అంటుంది, నేను జీని మ్యారేజ్ చేసుకోవడానికి మా మమ్మీ యొక్క నెక్లెస్ని నాకు రిటర్న్ ఇవ్వాలి అనగానే వాళ్ళు కూడా, సరే నువ్వు మ్యారేజ్ చేసుకున్నాక సో తనతో పాటు మా కంపెనీకి ఇన్వెస్ట్మెంట్ చేపించావనుకో, నీకు మీ మమ్మీ యొక్క నెక్లెస్ని ఇస్తామని చెప్తారు. సో తను కూడా ఓకే అంటుంది. ఫైనల్గా జీని మ్యారేజ్ చేసుకుంటుంది. జీ వాళ్ళ హౌస్కి వెళ్ళగానే జీ వాళ్ళ మమ్మీ అంటుంది బట్లర్తో, సో తినకి జీ రూము చూపియు అని అంటుంది. బట్లర్ ఏమో జాస్మిన్ని జీ రూమ్కి తీసుకెళ్ళగానే జీ ఏమో అరుస్తూ ఉంటాడు. అప్పుడే బట్లర్ అంటాడు, బాస్ మీ మమ్మీ మీకోసం పెళ్లి కూతుర్ని తీసుకొని వచ్చింది అని అంటాడు. అది వినగానే నేను ఎవరిని మ్యారేజ్ చేసుకోను, నాకు అవసరం లేదు అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. కానీ జాస్మిన్ ఏమో జీ దగ్గరికి వెళ్ళి, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా నేనే నీ వైఫ్ని అని అంటుంది. జీకేమో తన దగ్గరికి వచ్చే కొద్దీ మనసులో అనిపిస్తూ ఉంటుంది, 1 నైట్ స్టాండ్ అమ్మాయి ఈ అమ్మాయే అని. తన హ్యాండ్ పట్టుకొని అనుకుంటాడు, అయినా తిని కొడుకుని వదిలేసుకొని వెళ్ళింది, ఇప్పుడు నాతో ఎందుకు మ్యారేజ్ చేసుకుంటుంది అని అనుకుంటాడు. సో జీ అంటాడు, నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకోవడానికి నీకు ఎంత మనీ ఇచ్చారు మా మమ్మీ వాళ్ళు, నువ్వు నన్ను వదిలేసి వెళ్ళావనుకో నేను నీకు డబ్బులు ఇస్తాను అని అంటాడు. సో తను అంటుంది, నాకు మనీ అవసరం లేదు, నీ టెంపరీ బ్లైండ్నెస్ అలాగే డిజేబుల్ని నేను క్యూర్ చేద్దామని అంటుంది. జీ అంటాడు, టాప్ డాక్టర్సే నన్ను క్యూర్ చేయలేకపోయారు, సో నువ్వెలా క్యూర్ చేస్తావు, నువ్వేమన్నా డాక్టరా అంటే తన మనసులో అనుకుంటుంది, నా సన్ ఒక మిరాకిల్ డాక్టర్, తను తలుచుకుంటే ఇదెంత పని అని అనుకుంటుంది. ఇది చెప్పి మా మమ్మీని ఫూల్ చేసి నన్ను మ్యారేజ్ చేసుకున్నావా అని జీ అంటాడు. ఇక్కడేమో పిల్లలు జీ వాళ్ళ హౌస్ ముందు ఉంటారు. సో వాళ్ళు అనుకుంటారు, ఇదే కన్ఫామ్గా డాడీ హౌస్, నేను కరెక్ట్గానే హ్యాక్ చేశాను అని అంటూ ఉంటారు. సో మన మమ్మీ అలాగే మన బ్రదర్ ఇక్కడే ఉన్నారు అని మాట్లాడుకుంటూ ఉంటారు. సో అప్పుడే ఒక బాబుని ఇద్దరు పిల్లలు హెరాస్ చేస్తూ ఉంటే
వాళ్ళెళ్ళి పిల్లల్ని కొడతారు. అప్పుడే అక్కడికి జాస్మిన్ వస్తుంది. జాస్మిన్ ఏమో పిల్లల్ని చూసి షాక్ అవుతుంది. మీరెందుకు ఇక్కడికొచ్చారు అని అంటుంది. అలాగే డూడు దగ్గరికి వెళ్ళి అంటుంది, నేనే మీ మమ్మీని అని అంటుంది. కానీ డూడు ఏమో తనని నెట్టేసి దూరంగా వెళ్ళిపోతాడు. సో తను ఒక ప్లేస్‌లో కూర్చొని బాబు ఆలోచిస్తూ ఉంటాడు. మా మమ్మీ చిన్నప్పుడే నన్ను వదిలేసి వెళ్ళిందని అన్నారు. కానీ తినేంటి మా మమ్మీ అంటుంది అని అనుకుంటాడు. జాస్మిన్ అతని దగ్గరికి వచ్చి ఫ్లాష్ బ్యాక్‌ని గుర్తు తెచ్చుకుంటుంది. సో తను ప్రెగ్నెన్సీ టైంలో డెలివరీ కాగానే ముగ్గురు పిల్లలు బాగానే ఉన్నారు. కానీ డూడుకి మాత్రం 1 మంత్ బాక్స్‌లో పెట్టాల్సి వచ్చేది. సో 1 మంత్ దాకా నేను ఇక్కడే వెయిట్ చేసి ఉంటే నా స్టెప్ సిస్టర్, నా స్టెప్ మదర్ మళ్ళీ ప్రాబ్లమ్‌ని క్రియేట్ చేస్తుందేమో అని జీ వాళ్ళ హౌస్‌కి కాల్ చేసి బాబుని అక్కడే వదిలేసి వెళ్ళిపోతుంది. సో అదంతా గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది. బాబు దగ్గరికొచ్చి అంటుంది, సారీ నేను లేట్‌గానే వచ్చాను. కానీ నా సిట్యుయేషన్‌ని అర్థం చేసుకో అనగానే ఫైనల్‌గా బాబు కూడా జాస్మిన్‌ని యాక్సెప్ట్ చేస్తాడు. సో డూడుని ఎత్తుకొని హౌస్‌కి రాగానే మెయిడ్ అంటుంది, ఇప్పుడే కదా డూడు లోపలికెళ్ళాడు అని నీ హ్యాండ్‌లో ఎలా వచ్చాడు అనగానే తనకు అర్థమైపోతుంది. అంటే డూడు ప్లేస్‌లో వెళ్ళింది బాబు అని. ఎందుకంటే బాబు ఒక మిరాకిల్ డాక్టర్. డూడు అలాగే బాబు ఏమో ట్విన్స్. సో ఇమ్మీడియేట్‌గా వెళ్ళి నువ్వేం చేస్తున్నావు అని అంటాడు. అంతలోపే ఆల్రెడీ జీకి తను ట్రీట్మెంట్ ఇస్తాడు. తనంటాడు నేను డాడీకి ట్రీట్మెంట్ ఇచ్చాను అని అంటాడు. జీ ఏమో ఐస్ ఓపెన్ చేసేసరికి డూడు అలాగే బాబు కనిపిస్తారు. సో నాకేంటి ఇద్దరిద్దరు కనిపిస్తున్నారు. అయినా నా ఐస్ ఇంకా సెట్ కాలేదా అని అనుకుంటాడు. జాస్మిన్ ఏమో తన వైపు ఫేస్ పెట్టించి మాట్లాడుతూ ఉంటుంది. అలాగే బాబుకి సైగ చేస్తుంది ఇక్కడి నుంచి వెళ్ళిపో అని. సో బాబు వెళ్ళిపోగానే జీ మళ్ళీ ఇటు చూసి ఏంటి నేను ఇందాక ఇద్దరిని చూశాను కదా, ఎప్పుడు ఒకరే ఉన్నారేంటి అనగానే జాస్మిన్ అంటుంది, ఇద్దరెక్కడున్నారు ఒక్కరే కదా అనగానే బాబు కూడా హా అన్నట్టు సైగ చేస్తూ ఉంటాడు. సో జాస్మిన్ అంటుంది, ఇప్పుడే కదా నీకు ఐస్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఇంకా లైట్ ఎఫెక్ట్ పడితే మళ్ళీ ప్రాబ్లమ్ అవుతుంది అని తన ఐస్‌ని క్లోజ్ చేస్తుంది క్లాత్‌తో. అప్పుడే జీ వాళ్ళ ఆంటీ వచ్చి జాస్మిన్‌ని పిలుస్తూ ఉంటుంది. అలాగే జీ వాళ్ళ మమ్మీకి చెప్తూ ఉంటుంది, తిను లిన్ ఫ్యామిలీ యొక్క డాటర్ కాదు. తన ప్లేస్‌లో వచ్చి జీని మ్యారేజ్ చేసుకుంటుంది అని గార్డ్స్‌తో చెప్పి తనని బయటికి పంపించేలోపు అప్పుడే అక్కడికి జీ వస్తాడు. జీతో చెప్తుంది, తిను అన్‌లక్కీ పర్సన్. తిననెందుకు మ్యారేజ్ చేసుకున్నావు అనగానే జీ అంటాడు, తన ఐస్‌ని ఓపెన్ చేస్తాడు. సో అది చూసి ఏంటి నీకు కళ్ళు కనిపిస్తున్నాయా అని షాక్ అవుతుంది వాళ్ళ మమ్మీ. వాళ్ళ మమ్మీ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, నా కోడలు చాలా అదృష్టవంతురాలు. అందుకే నా కొడుక్కి కళ్ళొచ్చాయని హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆంటీ ఏమో మేబీ ఇది కోయిన్సిడెన్స్ కావచ్చు, తను అన్‌లక్కీ అని చెప్తూ ఉంటే ఆన్ జీ వాళ్ళ మమ్మీకి కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళమని అరుస్తూ ఉంటుంది. సో జీ వాళ్ళ ఆంటీ ఏమో భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జాస్మిన్ ఏమో జీని అడుగుతూ ఉంటుంది, సరే కానీ డూడు ఎందుకు మాట్లాడటం లేదు అనగానే జీ అంటాడు, తనకి సైకలాజికల్‌గా ప్రాబ్లమ్ ఉంది. చిన్నప్పటి నుంచి వాళ్ళ మమ్మీ తనను వదిలేసి వెళ్ళిందని తను మొత్తం డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయి మాట్లాడలేకపోతున్నాడు అని అంటుంది. జాస్మిన్ అంటుంది, మేబీ తను ఏదైనా ప్రాబ్లమ్‌లో ఉండి వదిలేసి వెళ్ళొచ్చు కదా అంటే, నీకు డూడు వాళ్ళ మమ్మీ గురించి ఎలా తెలుసు? నువ్వేనా వాళ్ళ మమ్మీ అని అంటాడు. సో తనంటుంది, జస్ట్ నేను నార్మల్‌గా చెప్పాను అని అంటూ ఉంటుంది. సో జీతో అంటుంది, నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేను ఈ రోజు నుంచి నేను తనని చాలా బాగా చూసుకుంటాను అని అంటుంది. అసిస్టెంట్ ఏమో రన్నింగ్ చేసుకుంటూ వచ్చి, బాస్ ఫైనల్‌గా మీకు ఐస్ కనిపిస్తున్నాయా? సరే మీరు మళ్ళీ ఆఫీస్‌కి రిటర్న్ వస్తారా? 1 మంత్ నుంచి మీ మమ్మీనే ఆఫీస్ చూసుకుంటూ ఉంటుంది. మీ అంకుల్ ఏమో ఆఫీస్‌లో చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉన్నాడు అనగానే జీ అంటాడు, ముందు నువ్వు జాస్మిన్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకో పూర్తిగా అని అంటాడు. సో జాస్మిన్ ఏమో తన పిల్లలకి కాల్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. పిల్లలు అంటారు, మమ్మీ నిన్ను చాలా మిస్ అవుతున్నామంటే జాస్మిన్ అంటుంది, తీసుకొని అక్కడికి వస్తాను అంటే డాడీని కూడా తీసుకొస్తావా అని అంటారు. లేదు నేను మీ బ్రదర్ని మాత్రమే తీసుకొని వస్తాను అని అంటుంది. బా డూడు ఏమో ఇదంతా వింటూ మనసులో అనుకుంటూ ఉంటాడు, నాకు మమ్మీ కావాలి కానీ నేను డాడీని వదిలేసి ఎటు వెళ్ళను అని అనుకుంటాడు. ఇక్కడేమో పిల్లలు మాట్లాడుకుంటూ ఉంటారు. బాబుతో పాప అడుగుతుంది, నువ్వు డాడీని చూసావు కదా, డాడీ ఎలా ఉన్నాడు అనగానే డాడీ సూపర్ హ్యాండ్సమ్‌గా ఉన్నాడు. అలాగే డాడీ చాలా మంచోడు కూడా అని అంటాడు. సరే డాడీని మమ్మీని కలుపుదామా అంటే దానికి ముందు డాడీకి ఉన్న డిజబుల్ని సెట్ చేయాలి అని అంటాడు. సో మనం ఒక ప్లాన్ చేద్దామా, నువ్వు అలాగే డూడు సేమ్ ఉంటారు కదా, మీ ఇద్దరు ఎందుకు ఎక్స్చేంజ్ కాకూడదు అని నెక్స్ట్ డే ఏమో జీ వాళ్ళ హౌస్‌కి వచ్చి డూడుతో మాట్లాడుతూ ఉంటారు. సో తనతో అంటారు, నీకు మమ్మీ డాడీ కలవాలని ఉంది కదా అనగానే డూడు కూడా హా అన్నట్టు సైగ చేస్తాడు. సరే ఒక ప్లాన్ ఏద్దామని మనిద్దరం ఎక్స్చేంజ్ అవుదామంటే డూడు కూడా ఓకే చెప్తాడు. సో
ఇక్కడేమో జాస్మిన్ తన ఫ్రెండ్‌తో మాట్లాడుతూ ఉంటుంది. జాస్మిన్ అంటుంది, "నేను చెప్పినట్టే చేస్తున్నావు కదా!" అంటే, "టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నువ్వు చెప్పినట్టే చేస్తున్నాను. మీ డ్యాడీ యొక్క మొత్తం షేర్స్‌ని మనమే కొనేద్దాం" అనగానే జాస్మిన్ కూడా ఓకే అంటుంది. సో, అప్పుడే డూడు ఏమో పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటే జాస్మిన్ తన హ్యాండ్ పట్టుకుంటుంది. సో, దగ్గరికొచ్చి చూసేసరికి అక్కడున్నది డూడు కాదు బాబు. సో, "నువ్వేంటిక్కడ" అయినా నువ్వు ఐడెంటిటీ ఎందుకు చేంజ్ చేశావు అనగానే తనంటాడు, మమ్మీ నేను డ్యాడీ యొక్క హెల్త్‌ని సెట్ చేయాలనుకుంటున్నాను. అందుకే నేను డ్యాడీ ప్లేస్‌లో వచ్చాను. బ్రదర్ ఏమో సిస్టర్ అలాగే బ్రదర్‌తో పాటు హౌస్‌కి వెళ్ళాడు అని చెప్తారు. సరే కానీ నిన్నెవరైనా గుర్తుపడితే ఎలా అంటే, వాళ్ళెందుకు నన్ను గుర్తుపడతారు మమ్మీ? నువ్వంటే మమ్మీవి కాబట్టి గుర్తుపట్టావు. వాళ్ళు నన్ను గుర్తుపట్టరులే అని అంటాడు. ఇక్కడేమో జీ దగ్గరికి తన అసిస్టెంట్ వచ్చి చెప్తూ ఉంటాడు. బాస్ జాస్మిన్ కూడా లిన్ ఫ్యామిలీకి సంబంధించిన అమ్మాయే. వాళ్ళ స్టెప్ సిస్టర్ అలాగే స్టెప్ మదర్ ఏమో తనని ఒక రూమ్‌లో బంధించేశారు. ఆ టైంలో తను అన్‌మ్యారీడ్ అలాగే ప్రెగ్నెంట్ కూడా. సో, అనుకోకుండా ఆ రూమ్‌కి అగ్ని ప్రమాదం జరిగింది. కానీ తను చనిపోలేదు అని చెప్తాడు. సో, మేబీ ఇదంతా చూస్తుంటే మీ వన్ నైట్ స్టాండ్ అమ్మాయి తినేలా అనిపిస్తుంది. సో, బాబు కూడా సేమ్ జాస్మిన్ లానే ఉన్నాడు అనగానే, సరే డీఎన్ఏ టెస్ట్ చేపిద్దాం అని అంటాడు. అప్పుడే అక్కడికి జాస్మిన్ అలాగే బాబు వస్తారు. సో, జాస్మిన్ అంటుంది, "చాలా సేపటి నుంచి చూస్తూ ఉన్నావు కదా! మళ్ళీ లైట్ ఫోక్స్ తగిలితే ప్రాబ్లమ్ అవుతుంది" అని తన ఐస్‌ని క్లోజ్ చేస్తాను అంటుంది. బాబేమో తన లెగ్స్‌కి యాక్యుప్రెషర్ చేస్తూ ఉంటాడు. సో, బాబు అంటాడు, "మమ్మీ అయిపోయింది" అనగానే జాస్మిన్ ఏమో తన ఒళ్ళో కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది. ఎందుకంటే బాబు జీకి ట్రీట్మెంట్ చేస్తున్నాడు తెలియకుండా ఉండాలని. సో, జీ ఏమో తనతో మాట్లాడుతూ ఉంటాడు. "నువ్వెందుకు నాకు బాగా తెలిసిన అమ్మాయిలాగా క్లోజ్‌గా అనిపిస్తుంది నా మనసుకి" అంటే తను అంటుంది, "నేను నీ వైఫ్‌ని కదా! అందుకే అలా అనిపిస్తుంది" అని అంటే జీ ఏమో తన దగ్గరికి వచ్చి కిస్ చేయబోతూ ఉంటాడు. సో, ఇమ్మీడియేట్‌గా తను లేచి, "నువ్వు రెస్ట్ తీసుకో" అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ జీ ఏమో తన హెయిర్‌ని తీసుకుంటాడు. జాస్మిన్ అలాగే బాబు ఏమో బయట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి మెయిడ్ వస్తుంది. మెయిడ్ అంటుంది, "మీ డ్యాడీ అలాగే స్టెప్ మదర్ హౌస్‌కి రమ్మన్నారు" అని చెప్తుంది. అది వినగానే జాస్మిన్ అంటుంది బాబుతో, "అవును, మనకి హౌస్‌లో పని కూడా ఉంది. మీ గ్రాండ్‌మా యొక్క నెక్లెస్‌ని కూడా తీసుకోవాలి" అని అంటుంది. "మమ్మీ నేను కూడా నీతో పాటు వస్తానని" అంటే, సరే అని ఒక ఐడియా ఇస్తుంది. వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళ స్టెప్ మదర్ వాళ్ళ హౌస్‌కి వెళ్ళగానే వాళ్ళ డ్యాడీ అంటాడు, "మేట్స్‌తో ఆ బాబుని తీసుకెళ్ళి ఆడిపియ్యు" అని అంటాడు. సో, ఇక్కడేమో జాస్మిన్‌తో మాట్లాడుతూ ఉంటాడు. మా ప్రాజెక్ట్ గురించి ఏం చేసావు? మా కంపెనీకి ప్రాజెక్ట్ ఇప్పిస్తున్నావా లేదా అంటే, "ఇప్పుడే కదా మ్యారేజ్ అయింది. ఎప్పుడే ఎలా అడగను" అని అంటుంది. "అదంతా మాకు తెలియదు. ఇప్పుడు మా కంపెనీ చాలా క్రిటికల్ సిచ్యువేషన్‌లో ఉంది. ఈ ప్రాజెక్ట్ వస్తేనే మా కంపెనీకి లాభం వస్తుంది" అని అంటాడు. బాబేమో రన్నింగ్ చేస్తూ ఉంటాడు. సో, మేట్స్ పట్టుకోలేక ఇంకో మేట్ అంటుంది, "సరే ఆడుకొని బాబుని" అని అంటుంది. బాబు రన్నింగ్ చేసుకుంటూ వెళ్ళి వాళ్ళ బ్రదర్‌కి కాల్ చేస్తాడు. "ఇప్పుడు నేను ఎటు సైడ్ వెళ్ళాలి" అనగానే తనేమో చెప్తూ ఉంటాడు, "లెఫ్ట్ సైడ్ బేస్మెంట్ లైన్ దగ్గరికి వెళ్ళు" అని అంటాడు. సో, బాబు వెళ్ళేసరికి ఆల్రెడీ వాళ్ళ సిస్టర్ అక్కడ ఉంటుంది. తను అంటుంది, "నేను నీకు హెల్ప్ చేయడానికి వచ్చాను" అని అంటుంది. ఇక్కడేమో డాక్టర్ జీని చెక్ చేస్తూ ఉంటాడు. సో, ఫైనల్‌గా తనకి లెగ్‌ని టచ్ చేసే ఫీలింగ్ అనిపిస్తుంది. ఏంటి ఇన్ని డేస్ నాకు డాక్టర్ చెక్ చేసినా కానీ టచ్ ఫీలింగ్ రాలేదు. కానీ ఇప్పుడెందుకు అలా వస్తుంది అని అనుకుంటాడు. సో, అప్పుడే మెయిడ్ వచ్చి అంటుంది, "బాబు జాస్మిన్‌తో పాటు వాళ్ళ స్టెప్ మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు" అని చెప్తుంది. జాస్మిన్‌తో ఏమో వాళ్ళ స్టెప్ సిస్టర్ రాంగ్‌గా మాట్లాడేసరికి జాస్మిన్‌కి చాలా కోపం వస్తుంది. సో, జాస్మిన్ ఏమో వాళ్ళ స్టెప్ సిస్టర్‌ని కొడుతుంది. జాస్మిన్ అంటుంది వాళ్ళతో, "ఇప్పుడు నేను జీ ఫ్యామిలీ యొక్క డాటర్ ఇలాని. ఒకవేళ మీరు నన్ను ఇలా ఏమన్నా చేయాలనుకుంటే నేను ఊరుకోను" అని అంటుంది. అప్పుడు వాళ్ళ స్టెప్ సిస్టర్ ఏమో, "ఏంటి నీ యూజ్‌లెస్ హస్బెండ్ నిన్ను కాపాడతాడనుకుంటున్నావా" అని అంటుంది. అప్పుడే అక్కడికి జీ వస్తాడు. "ఎవరి గురించి మాట్లాడుతున్నారు" అనగానే జీని చూసి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం భయపడుతుంది. జీ అంటాడు, "నేను మీకు మిలియన్ ప్రాజెక్ట్‌ని ఇద్దామనుకున్నాను. కానీ ఇప్పుడు నాకు ఇవ్వాలని లేదు" అని అంటాడు. అప్పుడే వాళ్ళ డ్యాడీ ఏమో వాళ్ళ వైఫ్‌ని అలాగే వాళ్ళ కూతుర్ని కొడతాడు. సో, వాళ్ళు ఇమ్మీడియేట్‌గా మోకాళ్ళ మీద కూర్చొని సారీ అడుగుతూ ఉంటారు. జాస్మిన్ ఏమో జీని అడుగుతుంది, "నువ్విక్కడికి ఎందుకు వచ్చావంటే, నువ్వు నా కొడుకుని తీసుకొని వచ్చావు కదా! అందుకే నా సన్ మీద దిగులై వచ్చాను" అని అంటాడు. సో, ఇక్కడేమో పిల్లలకి ఫైనల్‌గా నెక్లెస్ దొరుకుతుంది. అప్పుడే వాళ్ళ హ్యాకర్ బ్రదర్ కాల్ చేసి, "డ్యాడీ అక్కడికొచ్చాడు. ఒకవేళ మిమ్మల్ని వెతకవచ్చు" అనగానే, "తొందరగా వెళ్ళండి" అంటే బాబుతో వాళ్ళ సిస్టర్ అంటుంది, నేను ఇంతవరకు డ్యాడీని చూడలేదు కదా! నేను కూడా వచ్చి డ్యాడీని చూస్తాను. అలాగే మమ్మీని కూడా చాలా మిస్ అవుతున్నాను" అంటుంది. సో, కూడా బాబుతో పాటు వస్తుంది.
వచ్చి జాస్మిన్‌ని మమ్మీ అంటుంది. అది చూసి జీ ఏమో షాక్ అవుతాడు. ఏంటి తిన కూతురా అని అనుకుంటాడు. అప్పుడే జాస్మిన్ అంటుంది, పాప నువ్వు రాంగ్‌గా అర్థం చేసుకున్నావు అనేలోపే అక్కడికి జాస్మిన్ వాళ్ళ ఫ్రెండ్ వస్తాడు. సో తనంటాడు తిను నా పాపనే, కాకపోతే ఎవరైనా బ్యూటిఫుల్గా కనిపిస్తే వాళ్ళని మమ్మీ డాడీ అంటుంది అని తీసుకొని వెళ్తాడు. జాస్మిన్ వాళ్ళ స్టెప్ సిస్టర్ ఏమో జీకి చెప్తూ ఉంటుంది, తిను మ్యారేజ్ కాకముందుకే ప్రెగ్నెంట్ అయింది, తిను నీకు వైఫ్ అయ్యే డిజర్వే లేదు అని అంటుంది. జాస్మిన్కి చాలా కోపం వచ్చి వాళ్ళ స్టెప్ సిస్టర్ని కొడుతుంది. అప్పుడే వాళ్ళ స్టెప్ మామ్ ఏమో ఏదో మాట్లాడుతూ ఉంటే వాళ్ళ మామ్ని కూడా కొడుతుంది. సో జీ అలాగే జాస్మిన్ ఏమో అక్కడ నుంచి హౌస్కి వస్తారు. హౌస్కి రాగానే అప్పుడే అక్కడ ఒక అమ్మాయి ఉంటుంది. సో తను ఎవరో కాదు, జీతో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఫియాన్సీ. తను అంటుంది ఈ అమ్మాయి ఎవరు అనగానే జీకి తనని చూడగానే చాలా కోపం వస్తుంది. జీ వాళ్ళ మమ్మీ కూడా అవును జాస్మినే నా కోడలు అని అంటూ ఉంటుంది. జాస్మిన్ అలాగే బాబు ఏమో పైకెళ్ళి వింటూ ఉంటారు. బాబు అడుగుతాడు తినెవరు అంటే తను అంటుంది డాడీకి యాక్సిడెంట్ కాకముందుకు తినతో ఎంగేజ్మెంట్ అయింది, కానీ డాడీకి యాక్సిడెంట్ కాగానే తిను వదిలేసి వెళ్ళిపోయింది, అందుకే డాడీకి తినంటే చాలా కోపం అని చెప్తూ ఉంటుంది. బాబేమో గ్రౌండ్లో ఆడుకుంటూ ఉంటే అప్పుడే మేడ్ వచ్చి తనకి కర్చిప్తో మర్చిస్తుంది. సో తనను ఒక ప్లేస్లో బంధిస్తుంది. ఇదంతా జీ వాళ్ళ ఆంటీనే చేపిస్తుంది. జాస్మిన్ ఏమో ఇమీడియట్గా జీ దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటుంది డుడు మిస్ అయ్యాడని. జీ ఏమో అందరు మేట్స్కి ఆర్డర్ ఇస్తాడు, ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో చెక్ చేయండి హౌస్లో అని. అప్పుడే జీ వల్ల ఆంటీ వస్తుంది. ఆంటీ అంటుంది ఎవరికి తెలుసు తనని కిడ్నాప్ చేపించింది మేబీ జాస్మినే కావచ్చు అనగానే జీకి చాలా కోపం వస్తుంది. జాస్మిన్ ఎప్పుడు డూడుకి హాని చేయాలని చూడదు అని అంటాడు. అప్పుడే అక్కడికి ఒక మేడ్ వచ్చి డూడు దొరికాడని తీసుకొని వస్తుంది. డూడుని దగ్గర నుంచి చూసి అంటే ఇతని డూడు ఇప్పుడు మిస్ అయింది బాబు నాని ఇమీడియట్గా బాబు ప్రాబ్లంలో ఉన్నాడని అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. సో అయినా ఇదేలా సాధ్యమైంది, తినేలా దొరికాడు అని ఆంటీ అంటుంది. అది వినగానే జీకి ఏంటి నువ్వే కిడ్నాప్ చేపించావా అని అడుగుతాడు. జాస్మిన్ ఏమో వాళ్ళ హ్యాకర్స్ అనికి కాల్ చేసి లొకేషన్ కనుక్కోమంటుంది. సో లొకేషన్ సెండ్ చేయగానే జాస్మిన్ వెళ్ళి బాబుని కాపాడుతుంది. అప్పుడే అక్కడికి జీ వస్తాడు. జీ అడుగుతాడు నిజం చెప్పు నీకెంతమంది పిల్లలు అని అడుగుతాడు. సో నువ్వేం మాట్లాడుతున్నావు అనగానే ఆ రోజు నాకు ఐస్ వచ్చినప్పుడు నేను ఇద్దరిని చూశాను, ఈరోజేమో మేడ్ చెప్పింది బాబు నాకు బయట దొరికాడు అని. నా హౌస్లో ఇన్ని డేస్ ఉన్న బాబు వేరే కదా అని అంటూ ఉంటాడు. నాకు తెలిసి వాళ్ళిద్దరు ట్విన్స్లా అనిపిస్తున్నారు అంటే తనేమో అస్సలు ఒప్పుకోదు. ఈ పాప ఎవరు సేమ్ నీలానే ఉంది అంటే జాస్మిన్ అంటుంది తిను నా ఫ్రెండ్ వాళ్ళ పాప అని అబద్ధాలు చెప్తూ ఉంటుంది. నాకు తెలుసు నువ్వే ఆ పిల్లలకి మదర్ అని, అలాగే నువ్వు అబద్ధాలు చెప్పడం ఆపేసే అని అంటాడు. అప్పుడే అక్కడికి అసిస్టెంట్ వచ్చి డిఎన్ఏ రిపోర్ట్స్ తీసుకొని వస్తాడు. అది చూసి జాస్మిన్ ఏమో కంగారు పడుతూ ఉంటుంది. సో ఇమీడియట్గా వచ్చి డిఎన్ఏ రిపోర్ట్ని తీసుకోబోతూ ఉంటే జాస్మిన్ సడన్గా జీ ఒళ్ళో పడిపోతుంది. వాళ్ళిద్దరికీ అన్ఎక్స్పెక్టెడ్గా కిస్ చేసుకుంటారు. సో జీ అడుగుతాడు నువ్వెందుకంత భయపడుతున్నావు అని డిఎన్ఏ రిపోర్ట్ని చూస్తాడు. కానీ అది మ్యాచ్ కాకపోయేసరికి అసిస్టెంట్తో అంటాడు నువ్వు రాంగ్ డిఎన్ఏ రిపోర్ట్ని తీసుకొని వచ్చావంటే లేదు బాస్ నేను డైరెక్ట్గానే తీసుకొని వచ్చాను ల్యాబ్ నుంచి అని అంటాడు. నువ్వు వెళ్ళి మరొకసారి చెక్ చేయు అని అంటాడు. సో బాడీ గార్డ్స్కి ఏమో బాబు ఉన్నాడేమో చూడమని అంటూ ఉంటాడు. బాడీ గార్డ్స్ అంటారు బాస్ ఇక్కడ ఇంకెవరూ పిల్లలు లేరు అని చెప్తాడు. సో జీ ఏమో పాపని పిలిచి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అనగానే తను అంటుంది నేను మా ఆంటీని కలవడానికి వచ్చాను అని అంటుంది. సో అప్పుడే జాస్మిన్ వాళ్ళ ఫ్రెండ్ వస్తాడు. సో వాళ్ళ ఫ్రెండ్ ఏమో సారీ మాకు పాప కోసం ఇంతసేపు వెతుకుతున్నాను మీ దగ్గర ఉందా అని తీసుకొని వెళ్తాడు. జాస్మిన్ అలాగే జీ హౌస్కి రాగానే జాస్మిన్ వాళ్ళ మమ్మీ అంటుంది మీరిద్దరు ఎందుకు బయటకు వెళ్ళారు బాబు దొరికాక అని అంటుంది. సో జీ ఏమో ఎలాంటి ఆన్సర్ ఇవ్వకుండా రూమ్కి వెళ్ళి జాస్మిన్ పిలుస్తాడు. జాస్మిన్ ఏమో భయపడుకుంటూనే రూమ్కి వెళ్ళిపోతుంది. సో అంటాడు నువ్వు ఆ రోజు విగ్ పెట్టుకున్నావా ఏంటి అని అంటాడు. అది వినగానే జాస్మిన్ అనుకుంటుంది ఈ పర్సన్కి ఎలా తెలిసింది ఆ రోజు నేను విగ్ పెట్టుకున్నానని. సో అందుకే డిఎన్ఏ రిపోర్ట్స్ రాంగ్ వచ్చాయని మనసులో అనుకుంటూ అప్పుడు జీ అంటాడు అయినా ఈ డిఎన్ఏ రిపోర్ట్ మీద నాకు నమ్మకం లేదు, నాకు బాగా తెలుసు ఆ రోజు వన్ నైట్ స్టాండ్ పర్సన్ ఎవరో కాదు నువ్వే అని అంటూ ఉంటాడు. తనని దగ్గరికి పిలిచి కిస్ చేయబోతూ ఉంటాడు. నెక్స్ట్ డే జాస్మిన్ ఏమో తన ఆఫీస్కి వెళ్తుంది. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ లీ అడుగుతాడు సరే కానీ నువ్వు బాబుని ఎప్పుడు రిటర్న్ తీసుకొస్తావా అని అంటాడు. అప్పుడు తను అంటుంది బాబుని వాళ్ళ డాడీ నుంచి వేరు చేయాలనుకోవట్లేదు అంటే ఏంటి నువ్వు జీని ఇష్టపడుతున్నావా అని అడుగుతాడు. అలాంటిది ఏం లేదు అని చెప్తుంది.
ఒకవేళ నేను జీతో కలిసి ఉంటే అప్పుడు నలుగురు పిల్లల్ని జీ యాక్సెప్ట్ చేస్తాడా? ఏంటంటే జీ వాళ్ళ ఆంటీ అస్సలు మంచిది కాదు. ఒకవేళ నా పిల్లలకి ఏమన్నా చేస్తే అందుకే నేను జీకి దూరంగా ఉండాలనుకుంటున్నానని వాళ్ళ ఫ్రెండ్కి చెప్తుంది. జాస్మిన్ వాళ్ళ ఫ్రెండ్ లీ అంటాడు, మీ డాడీ నుంచి కాల్ వచ్చింది, మన కంపెనీతో కోఆపరేట్ చేయాలనుకుంటున్నాడట అనగానే తను హ్యాపీగా ఫీల్ అవుతుంది. మంచి విషయమే కదా, ఇప్పుడు మా డాడీని కిందికి తొక్కేయడానికి అని అంటుంది. సో అలాగే నువ్వు చెప్పావా మన కండిషన్ ఒప్పుకున్నాడా అంటే లీ అంటాడు, ఒకవేళ ఆ కండిషన్ కంప్లీట్ చేయకపోతే వాళ్ళు మొత్తం కంపెనీ మన హ్యాండ్ ఓవర్కి వస్తుంది కదా. సో మీ డాడీ ఏమన్నా స్టూపిడా ఆ కండిషన్ను ఒప్పుకోవడానికి అనగానే మా డాడీ స్టూపిడే అని అంటుంది. జాస్మిన్ వాళ్ళ పేరెంట్స్ ఆఫీస్కి వస్తారు. సో షెన్ వల్ల ఆఫీస్కి వస్తారు. తనని చూసి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని ఎగతాళి చేస్తూ ఉంటారు. తను అంటుంది, నేను ఇక్కడ ఇంటర్వ్యూకి వచ్చాను అనగానే వాళ్ళ డాడీ ఏమో, నీకు తెలుసా ఈ ఫేమస్ సెన్ కంపెనీ తోటి కోఆపరేట్ చేస్తున్నామని అంటూ ఉంటారు. జాస్మిన్ ఏమో మనసులో నవ్వుకుంటూ ఉంటుంది. వాళ్ళు లోపలికి వెళ్ళి లీతో మాట్లాడుతూ ఉంటారు. లీ ఏమో కండిషన్ చెప్పగానే వాళ్ళ డాడీ ఏమో నో చెప్తూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ వైఫ్ అలాగే కూతురేమో చెప్పి సిగ్నేచర్ చేపిస్తారు. జాస్మిన్ ఏమో హౌస్కి రాగానే తనకి మేడ్స్ ఏమో కాస్ట్లీ జ్యువెలరీస్ తన మెల్లో వేస్తూ ఉంటారు. అది చూసి షాక్ అవుతూ ఉంటుంది. జీతో అంటుంది, ఇంత ఎక్స్పెన్సివ్ థింగ్స్ నాకెందుకు అనగానే తను అంటాడు, నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఈ మాత్రమన్నా ఉండాలి కదా అని అంటాడు. సరే కానీ మన ఇద్దరికి మ్యారేజ్ అయింది, కానీ ఇంతవరకు మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోలేదు అని అంటాడు. సో అప్పుడు జాస్మిన్ అడుగుతుంది, ఏంటి నువ్వు నన్ను ఇష్టపడుతున్నావా అంటే హా హా ఇష్టపడొద్దా అని అంటాడు. సరే కానీ నేనంటే నీకు ఎందుకు ఇష్టం అంటే డూడుకి నువ్వంటే ఇష్టం, అందుకే నువ్వంటే నాకు కూడా ఇష్టం అని అంటాడు. నిజంగా నీ లైఫ్లో ఏ అమ్మాయి లేదా అని అడుగుతుంది. 7 years బ్యాక్ ఒక అమ్మాయితో నైట్ స్పెండ్ చేశాను కదా, సేమ్ నా మనసుకి నువ్వే అమ్మాయివని అనిపిస్తూ ఉంటుంది. నీకు తెలుసా అమ్మాయి కోసం నేను ఎన్ని ఇయర్స్ నుంచి వెతికాను. లాస్ట్కి 1 month బ్యాకే నాకు యాక్సిడెంట్ జరిగింది, లేకపోతే తన కోసం వెతుకుతూనే ఉండేవాడిని అని అంటాడు. కానీ నీకు ఆల్రెడీ వీతో ఎంగేజ్మెంట్ అయింది కదా అంటే అది ఫ్యామిలీ ఫోర్స్ చేసిన మ్యారేజ్ అని చెప్తూ ఉంటాడు. జీ అలాగే జాస్మిన్ ఏమో కంపెనీకి వస్తారు. అప్పుడే అక్కడికి వాళ్ళ అంకుల్ వచ్చి, ఏంటి నువ్వు ఈ వీల్ చైర్లో ఉండి కంపెనీని రన్ చేయాలనుకుంటున్నావా అని అంటూ ఉంటాడు. ఇప్పుడు బోర్డ్ మీటింగ్ ఉంది కదా, అందులో ఎవరు నిన్ను సెలెక్ట్ చేస్తారో చూస్తాలే అని అంటాడు. అప్పుడే అక్కడికి జీ వాళ్ళ ఎక్స్ ఫియాన్సీ వస్తుంది. తను అంటుంది, నేను షెన్ కంపెనీ యొక్క సీఈఓని, షిప్ టెక్నాలజీ నా దగ్గరే ఉంది, ఇది ఒకవేళ నీకు ఇచ్చాననుకో బోర్డ్ మెంబర్స్ అందరూ నీకే సపోర్ట్ చేస్తారు అని అంటాడు. అది వినగానే జీ అంటాడు, సరే నువ్వు కొంచెంసేపు బయటికి వెళ్ళు, నేను తినతో మాట్లాడతాను అంటాడు. జాస్మిన్ ఏమో బయటికి వచ్చి, అందరు అబ్బాయిలు ఇంతేనా, బిజినెస్ కోసం నన్ను బయటికి పంపించేశాడు అని అనుకుంటారు. తను వెళ్తూ ఉంటే తన ముందు 2 పిల్లలు టెడ్డీ బేర్ వేసుకొని వస్తూ ఉంటాడు. సో వాళ్ళని సడన్గా చూసి, అంటే వీళ్ళు నా పిల్లలే అని ఫిక్స్ అయిపోతుంది. రెడ్గా వాళ్ళని పట్టుకోవడానికి వెళ్ళబోతూ ఉంటుంది. అప్పుడే లిఫ్ట్ ఏమో క్లోజ్ అయిపోతుంది. జీ ఏమో ఆఫీస్లో కూర్చొని వీతో మాట్లాడుతూ ఉంటాడు. వీతో అంటాడు, ఈ టెక్నాలజీ ఇచ్చావనుకో నీకు ఎంత మనీ కావాలంటే అంత ఇస్తాను అని అంటాడు. సో తను అంటుంది, నాకు మనీ అవసరం లేదు, నేను నిన్ను మ్యారేజ్ చేసుకుంటాను అని అంటుంది. అప్పుడు తను అంటాడు, నేను డిజబుల్, అలాగే నా సిస్టమ్ కూడా ఖరాబ్ అయింది అనగానే తను షాక్ అవుతుంది. నేను మంచి డాక్టర్స్ని పిలిపించి ట్రీట్మెంట్ చేపిస్తాను అంటే, లేదు నేను చాలా మంది డాక్టర్స్ సెట్ చేశారు, కానీ నా సిస్టమ్ బాగా కాదు అని చెప్పాను అనగానే బిఏ ఏమో అక్కడ నుంచి ఏడ్చుకుంటూ వెళ్తుంది. అసిస్టెంట్ ఏమో, బాస్ నిజంగా మీ సిస్టమ్ పనిచేయదా అంటే అలా ఏం లేదు, తనకి జస్ట్ అబద్ధం చెప్పాను అని అంటాడు. అప్పుడే ఆఫీస్లో ఆల్రెడీ కిడ్స్ ఉంటారు. వాళ్ళేమో దాచుకొని డాడీ నిజంగా చాలా స్మార్ట్ అని అనుకుంటూ ఉంటారు. పిల్లలు బయటికి రాగానే ఫైనల్గా జాస్మిన్ పిల్లల్ని పట్టుకుంటుంది. అప్పుడే జీ బయటికి వస్తాడు. జీని చూడగానే, నేను డూడు కోసం ఈ టెడ్డీ బేర్స్ని తీసుకొని వచ్చాను అని, సరే లేట్ అయింది అని పిల్లల్ని పట్టుకొని వెళ్తూ ఉంటుంది. జీ వాళ్ళ ఎక్స్ ఫియాన్సీ ఏమో ఆఫీస్ నుంచి వెళ్లకుండా మళ్ళీ వచ్చి, సరే ఆ టెక్నాలజీ ప్లేస్లో నేను మనీ తీసుకుంటాను అని అంటుంది. సో తనకు ఒక జ్యూస్ ఇచ్చి, ఈ జ్యూస్ తాగు అని అంటుంది. జీ కూడా తన మాట నమ్మి జ్యూస్ తాగుతాడు. జ్యూస్ తాగానే జీ బాడీ మొత్తం హీట్ అవుతూ ఉంటుంది. సో తను అంటుంది, నాకు తెలుసు నేను నిన్ను చెక్ చేయడానికి వచ్చాను అని తనని కిస్ చేయబోతూ ఉంటుంది. జీ ఏమో ఆల్రెడీ బీని కొడతాడు. అప్పుడే జాస్మిన్ ఏమో ఆఫీస్ రూమ్లో ఏదో మర్చిపోయింది అని రిటర్న్ వస్తుంది. అంతలోపే జీ ఆల్రెడీ వీని కొట్టి ఉంటాడు. అప్పుడే మిరాకిల్ డాక్టర్ అయిన వాళ్ళ సన్ అంటాడు, మమ్మీ డాడీకి బ్యాడ్ ఉమెన్ డ్రగ్ ఇచ్చింది అనగానే ఇమ్మీడియట్గా అతను టాబ్లెట్ రెడీ చేసి
వాళ్ళ మమ్మీకి ఇస్తాడు. జాస్మిన్ ఏమో జీ యొక్క నోట్లో వేస్తుంది. సో ఏమన్నా ప్రాబ్లం ఉందా దీనివల్ల అంటే, లేదు మమ్మీ, 1/2 అవర్‌లో డాడీ లేస్తాడు అని చెప్తాడు. మమ్మీ నువ్వేంటి డాడీ గురించి ఇంత ఫీల్ అవుతున్నావు అంటే, లేదు లేదు, పిల్లలు మాట్లాడుతూ ఉంటే జాస్మిన్కి అప్పుడే అసిస్టెంట్ సౌండ్ వస్తుంది. సో పిల్లలతో అంటుంది, మీరు సైలెంట్గా ఉండండి, ఎందుకంటే జీ వాళ్ళ అసిస్టెంట్ వస్తున్నాడు అనగానే పిల్లలు సైలెంట్గా ఉంటారు. జీకేమో మేలుకొస్తుంది. అలాగే సడన్గా జీ టెడ్డీ బేర్ వైపు చూస్తూ ఉంటాడు. అవేవో మూవ్ అయినట్టు అనిపిస్తూ ఉంటాయి. జాస్మిన్ ఏమో సరే లేట్ అవుతుంది అని టెడ్డీ బేర్స్ని తీసుకొని వెళ్తూ ఉంటుంది కష్టంగా. సో జీ ఏమో అసిస్టెంట్కి చెప్తాడు, నాకు తెలిసి అవి టెడ్డీ బేర్స్ కాదు, అందులో పిల్లలు ఉన్నారు, వాళ్ళ గురించి తెలుసుకోమనగానే అసిస్టెంట్ ఏమో వాళ్ళ వెనకాలనే బాడీ గార్డ్స్ని పంపిస్తాడు. సో బాడీ గార్డ్స్ ఏమో అసిస్టెంట్కి కాల్ చేసి, నిజమే, వాళ్ళు టెడ్డీ బేర్స్ కాదు, పిల్లలు అని చెప్తారు. అది వినగానే జీ అంటాడు, వాళ్ళు జాస్మిన్ వల్ల పిల్లలు కావచ్చు, అలాగే డూడుకి సిబ్లింగ్ కావచ్చు అని అంటాడు. అప్పుడు అసిస్టెంట్ ఏమో, బాస్, ఒకవేళ అలా అయితే మీకు జాస్మిన్ ఎందుకు చెప్పలేదు అనగానే, ఏమో ఎవరికి తెలుసు, తనకి ఇంకా నా మీద నమ్మకం రాలేదు కావచ్చు అని అంటూ ఉంటాడు. బాడీగార్డ్కి చెప్పు, వాళ్ళని ఫాలో అవ్వమని అంటే, పిల్లలేమో కార్లో వెళ్తూ ఉంటే అప్పుడే వాళ్ళ హ్యాకర్ బ్రదర్ కాల్ చేసి, మీ వెనకాల ఒక కార్ మిమ్మల్ని ఫాలో అవుతుంది అని అంటాడు. అలాగే నాకు తెలిసి ఇది డాడీనే పంపించాడు కావచ్చు అనగానే, సరే నేను హ్యాండిల్ చేస్తాను అని చెప్తాడు. ఇక్కడేమో అసిస్టెంట్ జీకి చెప్తూ ఉంటాడు, మన బాడీ గార్డ్స్ పిల్లల్ని చేయలేకపోయారు, అడ్రస్ మిస్ అయింది అనగానే జీ షాక్ అవుతాడు. వీళ్ళిద్దరికీ ఎవరు హెల్ప్ చేస్తున్నారు, జాస్మిన్ ఆల్రెడీ హౌస్కి వెళ్ళిపోయింది కదా అని అనుకుంటూ ఉంటాడు. షెన్ కంపెనీ యొక్క సీఈఓ లీ హెల్ప్ చేస్తున్నాడు కావచ్చు అని జెలస్గా ఫీల్ అవుతాడు. అసలు జాస్మిన్కి లీకి ఎలాంటి సంబంధం ఉంది అని అనుకుంటాడు. ఇక్కడేమో జాస్మిన్ వాళ్ళ స్టెప్ సిస్టర్ హౌస్కి వచ్చి, నేనే డూడు వాళ్ళ రియల్ మదర్ని అని అంటుంది. అప్పుడే అక్కడికి జీ వస్తాడు. జీ అంటాడు, నీ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయని అంటాడు. అప్పుడు తను అంటుంది, నువ్వు నాతో నైట్ స్పెండ్ చేసినప్పుడు నీ షర్ట్ యొక్క బటన్ని మిస్ చేసుకున్నావు అనగానే తను అంటాడు, అలాంటి షర్ట్ బటన్స్ చాలానే ఉంటాయి అంటే, తనేమో ప్రెగ్నెన్సీ రిపోర్ట్ చూపిస్తుంది. అప్పుడు తను అంటాడు, ఇది లిన్ ఫ్యామిలీ యొక్క ప్రెగ్నెన్సీ రిపోర్ట్, మేబీ మీరిద్దరు ఉన్నారు కదా, ఒకవేళ జాస్మిన్ కూడా కావచ్చు అని అంటాడు. జీకి చాలా కోపం వచ్చి జాస్మిన్ వాళ్ళ స్టెప్ సిస్టర్ని తిట్టి పంపించేస్తాడు. అప్పుడే అక్కడికి జీ వాళ్ళ మమ్మీ వస్తుంది. సో వాళ్ళ మమ్మీ అంటుంది, ఆల్రెడీ మొత్తం పబ్లిక్లో లీక్ అయిపోయింది, జాస్మిన్ వాళ్ళ స్టెప్ సిస్టరే డూడుకి మదర్ అని, తనతో మ్యారేజ్ చేసుకోవాల్సిందే, లేకపోతే నా పరువు పోతుంది అని అంటుంది. జీ ఏమో అస్సలు ఒప్పుకోడు. తను ఎలా అవుతుంది, ఒకవేళ ఈ ఫ్యామిలీకి యంగ్ లేడీ ఓన్లీ జాస్మిన్ మాత్రమే కావాలి అని అంటాడు. వాళ్ళ మమ్మీ జీ మాటలు వినగానే స్టమక్లో పెయిన్ వస్తుంది అని అంటుంది. సో మమ్మీ నేను మ్యారేజ్ చేసుకుంటాను అనగానే వాళ్ళ మమ్మీ మేడ్స్ ఏమో వాళ్ళ మమ్మీని తీసుకొని వెళ్తారు. జీ జాస్మిన్తో అంటాడు, నేను మీ సిస్టర్తో ఎంగేజ్మెంట్కి ఒప్పుకున్నట్టు నటిస్తా, అప్పుడు మా అంకుల్కి అలాగే దీని వెనుకల ఉన్న మొత్తం ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ దొరుకుతుంది, ఎవరు నెట్లో అప్లోడ్ చేశారో అన్నది అని అంటూ ఉంటాడు. అప్పుడు జాస్మిన్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో ఎందుకంటే నువ్వు జస్ట్ యాక్టింగ్ చేస్తున్నావు కదా అని అంటుంది. డూడుకేమో స్టోరీ చెప్తూ ఉంటుంది. అప్పుడే డూడు ఏమో, మమ్మీ డాడీ నిజంగా ఆ బ్యాడ్ లేడీతో ఎంగేజ్మెంట్ అవ్వబోతుందా అంటే, జాస్మిన్ ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి నువ్వు మాట్లాడగలుగుతున్నావా అని. లేదు నాన్న, డాడీ జస్ట్ గ్రాండ్ మా కోసం ఫేక్ ఎంగేజ్మెంట్ అనౌన్స్ చేశాడు అని చెప్తుంది. సరే కానీ మన ఇద్దరం రేపు బ్రదర్స్ దగ్గరికి వెళ్దామా అనగానే డూడు కూడా ఓకే చెప్తాడు. జేకి మేడ్ వచ్చి చెప్తూ ఉంటుంది, జాస్మిన్ అలాగే డూడు ఏమో ఎక్కడికో వెళ్ళిపోయారు అని. సో పిల్లలతో హౌస్లో ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, ఇప్పుడు అందరు పిల్లలు నీ దగ్గరే ఉన్నారు కదా, ఇదిగో నీకు కావాల్సిన ప్రూఫ్ అని ఇస్తూ ఉంటాడు. అప్పుడు తను అంటుంది, సరే నువ్వు వీళ్ళని చూసుకో, నేను ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ వస్తాను అని అంటుంది. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, నీకు ఆల్రెడీ పిల్లలందరూ వచ్చారు కదా, నువ్వు మళ్ళీ ఎందుకు వెళ్తున్నావు అంటే, లేదు నేను మా ఫ్యామిలీకి బుద్ధి చెప్పాలనుకుంటున్నాను అనగానే వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, నిజం చెప్పు, నువ్వు జీని ఇష్టపడుతున్నావు కదా అంటే, అలాంటిది ఏం లేదు అని అక్కడి నుంచి వెళ్తుంది. ఇక్కడేమో జాస్మిన్ వాళ్ళ స్టెప్ సిస్టర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే జీతో మ్యారేజ్ అయితే తను రీచ్ అయిపోతుందని. అప్పుడే అక్కడికి జీ వస్తాడు. కూతురు ప్లేస్లో జాస్మిన్ వస్తుంది. జాస్మిన్ చూడగానే వాళ్ళ స్టెప్ మదర్ అంటుంది, మీ సిస్టర్ ఎక్కడ అనగానే నాకేం తెలుసు అని అంటుంది. అప్పుడే జీ వాళ్ళ అంకుల్ ఏమో ఇక్కడికి వచ్చి తన మీద హ్యాండ్ వేస్తే ఊరుకోను అని అంటాడు. జాస్మిన్ ఏమో జీ వాళ్ళ అంకుల్ క్రియేట్ చేసిన మొత్తం రికార్డ్స్ని వినిపిస్తూ ఉంటుంది, పబ్లిక్లో ఫేక్ రిపోర్ట్స్ని క్రియేట్ చేశాడని. సో తనని ఇమీడియట్గా బాడీ గార్డ్స్ పట్టుకొని వెళ్తారు. అప్పుడే సరే నా పని అయిపోయింది అని జాస్మిన్ ఏమో వెళ్ళబోతూ ఉంటే జీ తనని పట్టుకుంటాడు లేచి. ఏంటి నువ్వు నడగలుగుతున్నావా అంటే, హా అని అంటూ ఉంటాడు.
జాస్మిన్‌ని జీ అడుగుతాడు. "నువ్వు నిజం చెప్పు. నువ్వే కదా వన్ నైట్ స్టాండ్ అమ్మాయివి. వాళ్ళందరూ నా పిల్లలే కదా" అంటే తనేమో సైలెంట్‌గానే ఉండిపోతుంది. జాస్మిన్ ఏమో బలవంతంగా హౌస్‌కి తీసుకొనొస్తాడు. సో, జాస్మిన్ ఏమో జీ పడుకోవడం చూసి మెల్లగా లేచి డోర్‌ని ఓపెన్ చేస్తూ ఉంటుంది. కానీ డోర్ లాక్ అయి ఉండడం వల్ల జీ లేసి అంటాడు, "నువ్వెంత ట్రై చేసినా ఆ డోర్ ఓపెన్ కాదు. సరే కానీ నా పిల్లలు ఎక్కడున్నారో చెప్పు" అని అంటాడు. అప్పుడు తనేమో ఎవరు పిల్లలు అని అంటూ ఉంటుంది. ఒకవేళ నువ్వు చెప్పకపోయినా పిల్లలే ఇక్కడికొస్తారు చూడు అనగానే ఆల్రెడీ పిల్లలు నిజంగానే హౌస్ ముందుకొచ్చుంటారు. సడన్‌గా జీ వాళ్ళ దగ్గరికొచ్చి నిల్చుంటాడు. డాడీ అని సడన్‌గా పరిగెట్టుకుంటూ వెళ్ళబోతూ ఉంటారు బ్యాక్‌కి. అప్పుడే జీ అలాగే అసిస్టెంట్ మేడ్ ఏమో ఒక్కొక్క బాబుని పట్టుకొని లోపలికి తీసుకొని వెళ్తుంది. సో, వీళ్ళు ముగ్గురు నా పిల్లలే అని అసిస్టెంట్‌కి చెప్తాడు. అసిస్టెంట్ అది వినంగానే బాస్ మీరింత స్ట్రాంగా అని అంటాడు. సో, పిల్లలేమో గేమ్ ఆడుకుంటూ ఉంటారు. అప్పుడే వాళ్ళ నాన్నమ్మ వచ్చి షాక్ అవుతుంది. ఏంటి వీళ్ళిద్దరూ సేమ్ ఉన్నారు. అలాగే ఈ పాప ఎవరు అనగానే జీ అంటాడు వీళ్ళందరూ నా పిల్లలే అని అంటాడు. సో, పిల్లలతో గ్రాండ్ మా అను అని అంటే పిల్లలంటారు లేదు గ్రాండ్ మా వేరే అమ్మాయితో నీకు మ్యారేజ్ చేయాలనుకుంది. మేము అనము అనగానే గ్రాండ్ మా ఏమో అందరికీ సారీ చెప్తుంది. అలాగే జాస్మిన్‌కి కూడా సారీ చెప్తూ ఉంటుంది. వాళ్ళందరూ కూడా మా యొక్క సారీ యాక్సెప్ట్ చేసి గ్రాండ్ మా అంటూ ఉంటారు. సో, గ్రాండ్ మా అంటుంది ఈ రోజు నుంచి నేను మిమ్మల్ని చాలా ప్రేమగా చూసుకుంటాను అని అంటుంది. జీ ఏమో తన ఆఫీస్‌కి జాస్మిన్‌ని పట్టుకొని వెళ్తూ ఉంటాడు. ఆఫీస్‌లో ఉన్న ఎంప్లాయీస్ అందరూ షాక్ అవుతారు. ఈ అమ్మాయి ఎవరు అని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి వి వస్తుంది. ఏంటి నువ్వు తన హ్యాండ్ పట్టుకున్నావు? నేను షెన్ కంపెనీ యొక్క సీఈఓని. నువ్వు తనని వదలకపోతే నేను నీకు షిప్ టెక్నాలజీ ఇవ్వను అని అంటుంది. అది వినగానే జీ ఏమో ఇంకా జాస్మిన్ ఇంకా క్లోజ్‌గా లాక్కుంటాడు. అప్పుడే జాస్మిన్ అంటుంది నిజంగా నువ్వు షెన్ కంపెనీ యొక్క సీఈఓనా? ఒకసారి కంపెనీని లాగిన్ చేసి చూపియు అని అంటుంది. తనేమో లాగిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సో, జాస్మిన్ అంటుంది నువ్వు ప్రతిసారి సీఈఓ అవ్వడానికి కష్టం. ఎందుకంటే ప్రతిసారి హ్యాకర్‌కి మనీ ఇవ్వలేవు కదా అని అంటూ ఉంటుంది. అది వినగానే నిజం తెలిసిపోయిందేమో అని వి ఏమో అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ పారిపోతుంది. సో, అప్పుడే జీ ఏమో అయినా నీకు షెన్ కంపెనీ గురించి ఎలా తెలుసు అనగానే జాస్మిన్ అంటుంది నేను ఎంక్వైరీ చేశానులే అని అంటుంది. సో, జీ అంటాడు ఒకవేళ నిజంగా షెన్ కంపెనీ యొక్క సీఈఓ వచ్చి అడిగినా నేను నిన్ను వదులుకోను అని అంటాడు. జీకేమో సడన్‌గా ఒక పర్సన్ అటాక్ చేసి వాళ్ళిద్దరి మధ్యలో ఫైటింగ్ జరుగుతుంది. అప్పుడే జాస్మిన్ రాగానే జాస్మిన్ ఏమో ఇమ్మీడియట్‌గా తనని హాస్పిటల్ తీసుకొని వెళ్తుంది. ముగ్గురు పిల్లలొచ్చి డాడీ నీకేం కాలేదు కదా అని అంటారు. అప్పుడే అక్కడికి ఇంకో బాబు వస్తాడు. బాబుని చూడగానే ఇతనెవరు అంటే ఇతను కూడా నీ కొడుకే అని చెప్తుంది. అది వినగానే జీ ఏమో షాక్ అవుతాడు. నిజం చెప్పు ఇంక ఇద్దరు ముగ్గురు లేరు కదా అంటే లేరు వీళ్ళు 4 మెంబర్సే అని అంటాడు. సో, తిను పెద్ద హ్యాకర్ అని చెప్పగానే అందుకేనా లాస్ట్ టైం బాడీ గార్డ్స్‌ని పంపించినప్పుడు కార్ రూట్‌ని చేంజ్ చేశాడు అని అంటాడు. జీ అంటాడు జాస్మిన్‌తో థ్యాంక్ యూ నన్ను మ్యారేజ్ చేసుకున్నందుకు. నాకింత సూపర్ యాక్టివ్ పిల్లల్ని ఇచ్చినందుకు అని అంటాడు. సరే కానీ లీ ఎవరు అని అడుగుతాడు. అప్పుడు తను అంటుంది తను నా కోఆర్డినేట్ అనగానే ఏంటి అంత పెద్ద షెన్ కంపెనీ యొక్క సీఈఓ నీ కోఆర్డినేట్ ఎలా అవుతాడు? నిజం చెప్పు నువ్వే కదా సీక్రెట్ సీఈఓవి అనగానే తను నిజం ఒప్పుకుంటుంది. హన్మ వచ్చి పిల్లల్ని చూసి షాక్ అవుతుంది. ఏంటి 4 పిల్లలా అని. సో, తను సంతోషంలో కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. అప్పుడే అందులో మిరాకిల్ డాక్టర్ ఏమో తనకి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాడు. జీ అడుగుతాడు ఏంటి నువ్వు ట్రీట్మెంట్ చేయగలుగుతావా అంటే అప్పుడే జాస్మిన్ అంటుంది నీ ఐస్‌కి అలాగే నీ లెగ్స్‌కి ట్రీట్మెంట్ చేసింది ఇన్ని రోజులు డూడు ప్లేస్‌లో వచ్చి ట్రీట్మెంట్ చేసింది బాబునే అని చెప్తుంది. అది వినగానే తన బాబు యొక్క ఫోర్ హెడ్ మీద కిస్ చేస్తాడు. సో, అప్పుడే వాళ్ళు తినుకుంటూ మాట్లాడుతూ ఉంటారు. జాస్మిన్ చెప్తుంది చిన్నోడేమో హ్యాకర్, పెద్దోడేమో మిరాకిల్ డాక్టర్, పాపేమో స్ట్రాంగెస్ట్ గర్ల్ అండ్ డూడు ఏమో మ్యాథ్స్ ఫాస్టర్ అని చెప్తూ ఉంటుంది. సో, వాళ్ళందరూ డాడీ మా అందరిలో నీకు ఎవరు బెస్ట్ అనిపిస్తున్నారు అనగానే జీ ఏమో జాస్మిన్ దగ్గరికి వెళ్ళి మమ్మీనే బెస్ట్ ఎందుకంటే మీ నలుగురికి జన్మనిచ్చింది కదా అని అంటాడు. ఫైనల్‌గా జీకి అలాగే జాస్మిన్‌కి ఏమో గ్రాండ్ వెడ్డింగ్ జరుగుతుంది. సో, అక్కడున్న వాళ్ళు బ్రైడ్ తరపున ఎవరు లేదా అనగానే పిల్లలేమో ఎందుకు లేరు మేమున్నామని వస్తూ ఉంటారు. సో, వాళ్ళు మ్యారేజ్ అవ్వగానే ఒకే రూమ్‌లో పడుకుందామని రూమ్‌కి వెళ్తారు. సో, అప్పుడే పిల్లలొచ్చి డోర్ కొడుతూ ఉంటారు. డాడీ మేము కూడా మీ పక్కనే పడుకుంటామని డోర్ ఓపెన్ చేయమని అడుగుతూ ఉంటారు. జీ ఏమో డోర్ ఓపెన్ చేసి పిల్లల్ని చాలాసేపు ఆడుకొని మళ్ళీ వేరే రూమ్‌లో పడుకోబెడతారు. సో, జీ అంటాడు వాళ్ళు పడుకున్నారు చేయబోతూ ఉంటారు. అప్పుడే మళ్ళీ పిల్లలొస్తారు. సో, జాస్మిన్ అంటుంది చాలా ఇయర్స్ తర్వాత
నిన్ను వాళ్ళు చూసారు కదా, వాళ్ళకి ఎక్సైట్మెంట్ అనిపిస్తుంది కావచ్చు నీతో నిద్రపోవడానికి అని అంటుంది. మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ వేరే రూమ్లో పడుకోబెడతారు. ఇప్పుడు అస్సలు లేవరు, వాళ్ళు చాలా డీప్ స్లీప్లో ఉన్నారు అని చెప్పి మళ్ళీ తిను కిస్ చేయబోతూ ఉంటాడు. అప్పుడే పిల్లలు మళ్ళీ వచ్చి డోర్ కొడతారు. సో వీళ్ళేమో లైట్ బంద్ చేసి మనం పడుకున్నట్టు యాక్ట్ చేద్దాం ప్లీజ్ అని జాస్మిన్ని బతిలాడతాడు. సో పిల్లలేమో బయట కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడే గ్రాండ్ మా వచ్చి ఏమైంది అనగానే మేము మమ్మీ రూమ్లో పడుకుందాం అనుకున్నాం, కానీ వాళ్ళు ఆల్రెడీ పడుకున్నట్టుంది, లైట్ కూడా ఆఫ్ అయిపోయింది అనగానే గ్రాండ్ మా ఏమో నవ్వుతూ ఉంటుంది. ఈరోజు గ్రాండ్ మా దగ్గర పడుకుందురా అండి అని అంటుంది. అది వినగానే పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి తన వెనకాల వెళ్తూ ఉంటారు. గ్రాండ్ మా అనుకుంటుంది వీళ్ళు నాకు తొందరలోనే ఇంకో మన్మోడో మనోరాల్లో ఇవ్వబోతున్నారు అని అనుకుంటుంది. సో ఇక్కడేమో జాస్మిన్ అలాగే జీ ఏమో మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి నువ్వు ఇంకా బేబీస్ని కావాలనుకుంటున్నావు అంటే, నేను ఇంకా రెడీగా ఉన్నాను అని అంటారు. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అలా వాళ్ళిద్దరూ కిస్ చేసుకుంటూ ఉంటారు. అలా ఈ డ్రామా ఇంతటితో ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.